గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడిగేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పుడిప్పుడే కార్పొరేటర్ అభ్యర్థుల్ని ప్రకటిస్తుండగా అధికార పార్టీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. బలమైన అభ్యర్థుల కోసం ఆపరేషన్ పంచతంత్ర అమలు చేస్తోంది. ఇంతకీ ఆ ఆపరేషన్ పంచతంత్ర అంటే ఏంటి? అధికార పార్టీ వ్యూహం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. వరంగల్ మహానగరపాలక సంస్థ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లలో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కారు పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు పంచతంత్ర ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. టికెట్ ఆశించే కార్పొరేటర్ అభ్యర్థులకు స్థానిక ప్రజల మద్దతు ఉందా? సామాజికంగా కలిసొచ్చే ఓటర్ల సంఖ్య ఎంత? పార్టీలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? ఎన్నికల ఖర్చు భరించే సామర్థ్యం ఉందా? క్రిమినల్ కేసులు, భూ కబ్జాలు తదితర అంశాలపై పరిశీలన చేశారు. ఇలా ఒక్కో డివిజన్ నుంచి 5 అభ్యర్థులను ఎంపిక చేశారు. జాబితాను అధిష్టానానికి పంపారు. 5 అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఆమోదించిన అనంతరం తుది జాబితాను విడుదల చేయనున్నారు. అధికార పార్టీ ఈ పాటికే పలు దఫాలుగా డివిజన్ల వారీగా సర్వే చేసింది. సర్వేలో బలంగా ఉన్న అభ్యర్థులకు టికెట్ కేటాయించనున్నారు. అయితే విషయం తెలియని చాలా మంది ఆశావహులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాళ్ల ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. అంగబలం, ఆర్థిక బలం, సామాజిక బలంతో పాటు పార్టీలో సీనియారిటీ ఉన్న వారికి టికెట్ ఇస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడిగేస్తున్న అధికార పార్టీ ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తలకు మాత్రమే కండిషన్ అప్లై అన్నట్లుగా ఈ పంచతంత్ర ఫార్ములా పెట్టారనే వాదన వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అంటున్నారు సామాన్య కార్యకర్తలు. ఖమ్మం కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీ కార్యాలయాలు, ఆశావహులు వారి మద్దతుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్తో అభ్యర్థులకు నిద్ర కూడా పట్టడం లేదు. అధికార విపక్షాలు మాత్రం గెలుపు గుర్రాల అన్వేషణలో మునిగి తేలుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న హై టెన్షన్పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఖమ్మం కార్పొరేషన్ 2.5 లక్షల జనాభాతో 50 డివిజన్లతో విస్తరించి ఉంది. ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగడానికి సాధారణ కార్యకర్త మొదలు సంపన్నుల వరకు పోటీ పడుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. టీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుంటే చాలు, ఇక గెలుపు నల్లేరు మీద నరకే అన్నట్లు మంత్రి తుమ్మల ఇల్లు, క్యాంపు కార్యాలయాల వద్ద ఆశావహులు బారులు తీరుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల మంత్రాంగం నడిపిస్తున్న మంత్రి తుమ్మల మాత్రం సీఎం చేయించిన సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సమర్థులైన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, పారదర్శకంగా అభ్యర్థులను ప్రకటించి కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంగబలం, అర్ధబలం, రాజకీయ నేపథ్యమున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. టీఆర్ఎస్ నుంచి ప్రతి డివిజన్లో 5 కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఎవరిని ఎంపిక చేస్తే ఏం జరుగుతుందో అనే ఆందోళన జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది. కార్పొరేషన్
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ముందే విడుదల చేసిన సిపిఎం, వైసీపీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించే పనిలో పడ్డాయి. విపక్ష కాంగ్రెస్ మాత్రం చివరి నిమిషంలో ఎదురయ్యే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని అభ్యర్థుల ఎంపిక ప్రకటన చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధించాలనే భావనతో ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు టీడీపీ, సిపిఐ కూడా బలమైన అభ్యర్థుల ఎంపికకే మొగ్గు చూపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల నుండి టికెట్ ఆశిస్తున్న ఆశాబహులు టికెట్ వస్తే సరి, లేకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసేందుకు సిద్ధమంటూ సంకేతాలిస్తున్నారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ రాజకీయం నామినేషన్ల దాఖలు సమయంలోనే హాట్ గా మారింది. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి టికెట్ దక్కించుకున్నారో, టికెట్ రాని వారి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోందో తెలియాలంటే బుధవారం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ